హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సో ఈరోజు క్లాస్ 39 అండి. సో మనం సాల్ట్ వాటర్ సిస్టమ్ NaClH2 గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ మాట్లాడాం అండ్ థర్డ్ పాయింట్ కూడా మాట్లాడాం, ఫేజ్ డయాగ్రామ్ కదండి. సో ఈ ఫేజ్ డయాగ్రామ్స్లో కర్వ్స్ ఉన్నాయి, ఏరియాస్ ఉన్నాయి అండ్ యూటెక్టిక్ పాయింట్ ఆర్ క్రయోహైడ్రిక్ పాయింట్, వీటి గురించి మనం డిస్కస్ చేయాలి. ఓకే, సో ఈ ఫేజ్ డయాగ్రామ్ థర్డ్ పాయింట్లోని ఏ పాయింట్ ఏఓ కర్వ్ గురించి మాట్లాడుతున్నాం అండి. ఏ కర్వ్ అమ్మా? ఏఓ కర్వ్. ఏమంటున్నాడు? ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ కర్వ్. వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ ఎంతండి? వాటర్ ఎక్కడ ఫ్రీజ్ అవుద్ది? 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఫ్రీజింగ్ ఉంది, ప్యూర్ వాటర్ అండి. కాబట్టి NaCl యాడ్ చేస్తున్న కొద్ది ఫ్రీజింగ్ పాయింట్ అలా తగ్గిపోతా ఉంది. చూడండి, డౌన్కి వచ్చేస్తుంది గ్రాఫ్. అండ్ ఓవరాల్గా ఏఓ కర్వ్ ఏమవుద్దమ్మా? ఫ్రీజింగ్ పాయింట్ అవుతుంది. దేనిది? వాటర్ది. కాబట్టి ఏ పాయింట్? ఇట్ ఈస్ ఏఓ కర్వ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ కర్వ్. అర్థమైందా? ఎస్. సెకండ్ పాయింట్, ఇట్ రిప్రజెంట్స్ ది పాయింట్. ఇట్ రిప్రజెంట్స్ ద లోవరింగ్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆన్ ఎడిషన్ ఆఫ్ NaCl. ఇప్పుడు వాటర్కి ఏం యాడ్ చేస్తున్నామన్నా అమ్మ చెప్పమ్మా? NaCl యాడ్ చేస్తున్నాం. NaCl యాడ్ చేయడం వల్ల ఏమవుతుందండి? మొదట అసలు NaCl 0 దగ్గర ఎంత ఉంది? మెల్టింగ్ పాయింట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఫ్రీజింగ్ పాయింట్. NaCl యాడ్ చేస్తున్న ఫ్రీజింగ్ పాయింట్ ఈ ఓ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఎంతకు వచ్చిందమ్మా? 21 డిగ్రీ సెంటీగ్రేడ్. డిక్రీజ్ అయిందా లేదు చెప్పండి? 0 నుండి -21 తగ్గిందా లేదా? తగ్గింది. ఎప్పుడు? ఆన్ ఎడిషన్ ఆఫ్ NaCl. అదే అంటున్నాను. ఇట్ రిప్రజెంట్స్ ది లోవరింగ్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. 0 నుండి -21 తగ్గింది కదా. లోవరింగ్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆన్ ఎడిషన్ ఆఫ్ డాష్ NaCl. NaCl వేయడం వల్ల ఫ్రీజింగ్ పాయింట్ తగ్గిపోయింది. క్లియర్. సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, మోర్ అండ్ మోర్ NaCl బీయింగ్ యాడెడ్. మోర్ అండ్ మోర్ NaCl బీయింగ్ యాడెడ్. ఇంకా ఎక్కువ అలా యాడ్ చేస్తున్న కొద్ది ఫ్రీజింగ్ పాయింట్ ఏమవుతుందండి? మోర్ అండ్ మోర్ డిక్రీజ్. తగ్గిపోతుందా? NaCl యాడ్ చేస్తున్న కొద్ది కిందకు వచ్చేస్తుంది గ్రాఫ్. అంటే ఫ్రీజింగ్ పాయింట్ తగ్గిపోతూ ఉంటుంది. టిల్ పాయింట్ ఓ రీచ్డ్. ఇక్కడ వరకు వచ్చినప్పటికీ మాట్లాడుతున్నాం. ఇది క్లియర్. ఈ పాయింట్ అర్థమైతే ఈ పాయింట్ అర్థమైంది కదండి. మోర్ అండ్ మోర్ NaCl యాడ్ చేస్తే ఏమవుతుందండి? మోర్ అండ్ మోర్ ఫ్రీజింగ్ పాయింట్ ఏమైందండి? డిక్రీజ్ అవుతుంది అవుదా? టిల్ పాయింట్ ఓ రీచ్డ్. పాయింట్ ఓ రీచ్ అయింది అనుకుందాం. పాయింట్ ఓ రీచ్ అయింది. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి రీచ్ అయింది. అర్థమైందా? గుడ్. అదే కదా ఏ ఓ కర్వ్ అంటే ఇక్కడ వరకే మాట్లాడదు కదా. కాబట్టి ఎంతవరకు అండి? టిల్ పాయింట్ ఓ రీచ్డ్. నెక్స్ట్ పాయింట్, అట్ దిస్ కర్వ్ 2 phases ఆర్ ప్రెజెంట్ అట్ ఈక్విలిబ్రియం. మొదట ఏంటుంది అంటున్నాడు? ఐస్. తర్వాత ఏంటి? సొల్యూషన్. ఈ 2 phases, ఐస్ అండ్ సొల్యూషన్స్ ఆర్ ప్రెజెంట్ అట్ ఈక్విలిబ్రియం. సో ఇక్కడ ఐస్ ప్లస్ సొల్యూషన్ కూడా రాశానండి. అంటే వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ ఇక్కడ ఐస్లో ఉంటుంది. కొంచెం NaCl రావడం, కొంచెం NaCl యాడ్ చేయడం వల్ల కొంచెం సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఇంకొంచెం NaCl యాడ్ చేయడం వల్ల ఇంకా సొల్యూషన్ కొంచెం కొంచెం ఫామ్ అవుతూ ఉంటుంది కదా. అంటే ఐస్తో పాటు సొల్యూషన్ ఫామ్ అవుతుందా ఉండదా? ఫామ్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర ప్యూర్ ఐసే ఉంటుంది. వన్స్ NaCl యాడ్ చేసినప్పుడు ఐస్లో కొంత భాగము NaClతో కరిగిపోయి సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ప్రీవియస్ మెల్ట్ అని చెప్పాను కదండి సిల్వర్ లైట్ సిస్టంలో. ఇక్కడ సొల్యూషన్. క్లియరా? కాబట్టి ఇక్కడ ఐస్ ప్లస్ సొల్యూషన్ రాసిన పెద్ద నష్టం లేదు. ఎందుకు? ఫేజెస్ ఎన్ని ఉన్నాయి? ఇది సాలిడ్, ఇది లిక్విడ్ కదా. ఇది కూడా లిక్విడే.
కాబట్టి ఎన్ని ఫేజెస్ ఉన్నట్టు? సాలిడ్, లిక్విడ్ 2 ఫేజ్లో ఉన్నట్టు కదా. దీన్ని కన్సిడర్ చేయని అవసరం లేదు కదా, ఇక్కడ లిక్విడే కదా, సొల్యూషన్ సేమ్ ఫేజ్ కదా. సాలిడ్స్ డిఫరెంట్ ఉంటే యూ కెన్ టేక్ నేజ్ డిఫరెంట్ ఫేజెస్, బట్ సొల్యూషన్స్ అలా పనికి రాదు. కాబట్టి సొల్యూషన్ కాబట్టి కన్సిడర్ as 1 ఫేజ్, సాలిడ్ 1 ఫేజ్, 1 + 1 ఎంత 2 అనమాట. ఇది రాయిపోయినా పర్వాలేదమ్మా. సాలిడ్, సొల్యూషన్. సో ఫేజెస్ 2 కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? NaCl, H2O, 2 కాంపోనెంట్స్. అర్థమైపోయింది. నెక్స్ట్, మరి ఇది ఏ సిస్టమ్ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో? సాల్ట్ వాటర్ సిస్టమ్. ప్రెజర్ అనేది లేదు కదా, కాబట్టి కండెన్స్డ్ సిస్టమ్. కండెన్స్డ్ సిస్టమ్కి ఏ రూల్ వాడతామండి? రెడ్యూస్డ్ ఫేజ్ రూల్. బై యూజింగ్ రెడ్యూస్డ్ ఫేజ్ వీ కెన్ క్యాలిక్యులేట్ ది నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్. రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఇదే కదమ్మా. F = C - P + 1. C అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ 2, ప్రెజర్ ఫేజెస్ 2 + 1. సో F = 1. ఇట్ ఈజ్ యూనివేరియంట్. ఒకటే కదండి, ఇట్ ఈజ్ యూనివేరియంట్. అంటే ఫ్రీడమ్ ఒకటి. ఏంటిది? ఎనీ వన్ ఆఫ్ ది వేరియబుల్. ఈ పాయింట్ దట్ ఈజ్ ఎనీ వన్ ఆఫ్ ది వేరియబుల్ టెంపరేచర్ ఆర్ కాంపోజిషన్ కెన్ బి చేంజ్డ్. చేంజ్ చేసిన వితౌట్ చేంజింగ్ నెంబర్ ఆఫ్ ఫేజెస్ అట్ ఈక్విలిబ్రియం. ఓకే, ఫ్రీడమ్ 1 అంటే అర్థం ఏంటి? టెంపరేచర్ కానీ కాంపోజిషన్ ఏదో ఒకటి చేంజ్ చేసిన ఈక్విలిబ్రియంలో ఎటువంటి తేడా ఉండదు, డిస్టర్బ్ అవ్వదు. బిఫోర్ ఎన్ని ఫేజెస్ ఉన్నాయో ఆఫ్టర్ కూడా అన్నీ ఫేజెస్ ఉంటాయి. ఫ్రీడమ్ అంటే ఏంటి? స్వతంత్రం. టెంపరేచర్ మార్చినా ఆర్ కాంపోజిషన్ మార్చిన ఎనీ వన్ ఆఫ్ ది వేరియబుల్ ఏ మార్చినా కెన్ బి చేంజ్డ్, మార్చినా వితౌట్ చేంజింగ్ ది నెంబర్ ఆఫ్ ఫేజెస్ అట్ ఈక్విలిబ్రియం. అర్థమైందా? గుడ్. దిస్ ఈజ్ AO కర్వ్. నెక్స్ట్ OB కర్వ్లో ముందు పాయింట్ O గురించి మాట్లాడుకోవాలండి, తర్వాత OB కర్వ్. అలాగైతే మీకు అర్థమవుతుంది. ఓకేనా? చెప్పవచ్చండి. ఎస్. ఓకే, AO కర్వ్ అయిపోయింది. నెక్స్ట్ B పాయింట్ చెప్పండి అమ్మా. చెప్పండి. పాయింట్ O. ఓకే, సో పాయింట్ Oకి వచ్చేటప్పటికి at this point a new solid phase is formed. పాయింట్ రాద్దామండి. At this point a new solid phase NaCl to H2O is formed and starts separate out. ఓకే, ఏమర్థమైంది? ఈ పాయింట్ ఏమర్థమైంది చెప్పండి. ఎట్ దిస్ పాయింట్ అలాగ ఐస్కి వాటర్ యాడ్ ఎటువంటి ఐస్ అనుకుందాం. వాటర్ NaCl యాడ్ చేస్తున్న కొలది O రీచ్ అవుతుంది, మెల్టింగ్ పాయింట్ తగ్గుతూ O పాయింట్ దగ్గర ఐస్లో వాటరు NaCl 2 కలిసిపోతాయండి. ఐస్ ఫార్ములా వాటరే కదండి, H2O ఫార్ములా. ఈ 2 కంబైండ్ అయిపోయి ఒక న్యూ కాంపౌండ్ ఫామ్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ సార్? హైడ్రేటెడ్ సాల్ట్ NaCl to H2O. అదే అంటున్నాడు. At this point a new solid phase is formed. ఇప్పుడు ఐస్ మతలబ్ H2O అండ్ సాల్ట్ మతలబ్ NaCl 2 కంబైండ్ అయిపోతాయంట O దగ్గర.
రెండు కలిసిపోతాయి, కలిసిపోయి ఒక కొత్త కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇది NaCl2H2O, డైహైడ్రేటెడ్ సోడియం క్లోరైడ్. డైహైడ్రేటెడ్ సాల్ట్ అనే కాంపౌండ్ సాలిడ్ ఫేజ్, సాలిడ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి సపరేట్ బయటకు వచ్చేస్తుంది. పాయింట్ అర్థమైంది. అదే NaCl.2H2O. లిటిల్ బిట్ వాటర్ కూడా ఉంటుంది, సొల్యూషన్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్. At this point, 3 phases are present at equilibrium. 3 phases present at equilibrium. ఏంటి చెప్పండి అమ్మా? ఐస్, సాలిడ్, తర్వాత సొల్యూషన్, తర్వాత NaCl2H2O సాలిడ్, ఇది లిక్విడ్. ఓకే, ఎన్ని ఫేజెస్ అండి? 3 phases. అర్థమైందా? ఐస్, NaCl2H2O అండ్ సొల్యూషన్. ఈ సొల్యూషన్ రాయని అవసరం లేదని ముందే చెప్పాను. కాబట్టి ఫేజెస్ ఎన్ని ఉన్నాయి చెప్పండి అమ్మా? చెప్పండి. 3. 2 సాలిడ్లు అంటే 2 ఫేజెస్లో చెప్పాను. ప్రతి సాలిడ్కి ఫేజ్ ఇవ్వాలి. ఇది ఒక సాలిడ్, 2 phases. ఇది ఒక లిక్విడ్ ఫేజ్, 3 phases. కాంపోనెంట్స్ 2A. అర్థమైంది. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తాం చెప్పండి? బై యూజ్ కండెన్స్డ్ సిస్టమ్ కదండి. బై యూజింగ్ condensed system, we can calculate number of degrees of freedom. We can calculate number of degrees of freedom. ఏంటి చెప్పండి అది? F is equal C minus B plus 1. సో C అంటే ఎంత? 2. Phases 3 plus 1. సో F is equal to ఎంతమ్మా? 0. 0 అయినా that is what, sir? Therefore it is invariant. Invariant point. Invariant point. అర్థమైందా? ఎస్. నెంబర్ ఆఫ్ ఫేజెస్ 3 అండి, కాంపోనెంట్స్ 2 అండి. బై యూజింగ్ కండెన్స్డ్ సిస్టమ్ యూ కెన్ బై యూజింగ్ రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ అండ్ బెటర్. బై యూజింగ్ రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ we can calculate the number of degrees of freedom. Reducing phase rule ఏదమ్మా? F is equal to C minus B plus 1 కదా. కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 2 components, NaCl2H2O. Phases 3. ఓవరాల్గా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 0. ఇట్ ఈస్ ఇన్వేరియంట్ పాయింట్. అర్థమైందా? గుడ్. ఏమర్థమైంది చెప్పండి? ఒకసారి రీకాల్ చేద్దాం. At this point a new solid phase is formed, NaCl2H2O. లిటిల్ బిట్ సొల్యూషన్ కూడా ఫామ్ అవుతుంది. అంటే ఈ ఐస్, NaCl, ఐస్ మతలబ్ వాటర్, H2O అండ్ NaCl మిక్సప్ ఒక కొత్త కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ హైడ్రేటెడ్ సోడియం క్లోరైడ్, డైహైడ్రేటెడ్ సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి సపరేట్ అయిపోతూ ఉంటుంది. అక్కడ ఈ పాయింట్ నుండి ఇట్ స్టార్ట్స్ సపరేట్, కొంచెం సపరేట్లా సపరేట్ అయిపోతూ ఉంటుంది. టోటల్గా ఇది NaCl2H2O. At this point how many phases are present? 3 phases, ice, solution, NaCl.2H2O. Phases 3, components 2. By using reduced phase rule we can calculate degrees of freedom. How much, sir? 0. F is equal to 0. Okay na? Continuation. సో ఇప్పుడు ఏం రాస్తాను చెప్పండి? దట్ ఈజ్ F is 0. దట్ మీన్స్
it has no degrees of freedoms. It has no degrees of freedom. It can defined by itself. దీన్ని డిఫైన్ చేయలేము. ఇట్ సెల్ఫ్ అంటే అర్థం ఏంటి? అట్ పర్టికులర్ టెంపరేచర్ పర్టికులర్ కాంపోజిషన్ దగ్గరే ఇట్ కెన్ బి డిఫైన్డ్. ఈ ఓ పాయింట్ని ఎక్కడ డిఫైన్ చేయగలుగుతాం? పర్టికులర్ టెంపరేచర్ ఎంతమ్మా? -21 డిగ్రీ సెంటిగ్రేడ్. కాంపోజిషన్ ఎంతమ్మా? 23% NaCl, 77% H2O దగ్గర డిఫైన్ చేయగలం. At this point temperature is equal to ఎంతమ్మా? -21 degrees. Composition is equal to 23% NaCl, 70% H2O. ఇదన్నమాట. అర్థమైందా? దిస్ ఈజ్ పాయింట్ ఓ. పాయింట్ ఓ అర్థమైంది కదమ్మా? గుడ్. పాయింట్ ఓ దగ్గర ఈ పాయింట్ని ఈ పాయింట్కి ఒక పేరు ఉన్నది అన్నాం కదండి. నెక్స్ట్ పాయింట్, this point is called as eutectic point. Eutectic point or రాసానండి cryohydric point. Cryohydric point. జస్ట్ ఈ పాయింట్ని ఏమంటాం? eutectic point or క్రయోహైడ్రిక్ పాయింట్ అని చెప్తాం. క్లియరా? గుడ్. మనం ఇంతవరకు ఏం మాట్లాడాం? ఏఓ కర్వ్ మాట్లాడాం, అలాగే పాయింట్ ఓ దట్ ఈజ్ యూటెక్టిక్ పాయింట్ క్రయోహైడ్రిక్ పాయింట్ దగ్గర మాట్లాడాం. క్లియరా? నెక్స్ట్ క్లాస్లో ఓబీ కర్వ్, బీసీ కర్వ్ చెప్పకపోయినా నష్టం లేదు, కానీ ఓబీ కర్వ్ గురించి చెప్పాలి అండ్ ఏరియాస్ గురించి చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ.